హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఎస్పీబీటీ ట్రావెల్స్ లో అయితే ఖమ్మం నుంచి బెంగళూరు అయితే జర్నీ చేయబోతున్నాం. బస్ వచ్చేసి కొత్త బస్ అశోక్ లీలాండ్ 13.5 ప్రకాష్ వీగా బాడీ. ఇది లోపల ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది. న్యూ బస్ కొత్తగా లాంచ్ అయితే చేసిరు. ఇది ఖమ్మం టు బెంగళూరు. ఈ రోజు అయితే దీంట్లో అయితే జర్నీ చేయబోతున్నాం. చూద్దాం నెక్స్ట్ ఎక్కడెక్కడ స్టాప్స్, మనకు రూట్ ఎట్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ అయితే కొట్టండి. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఖమ్మం బస్ స్టాప్ లో అయితే ఉంటుంది, కొత్త బస్ స్టాండ్ దగ్గర. ఎవ్రీడే 5 o'clock అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు, ఖమ్మం న్యూ బస్ స్టాండ్. ఇప్పుడే ఖమ్మం నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఎగ్జాక్ట్లీ 5 o'clock ఇక్కడ నుంచి మనది. లెఫ్ట్ సైడ్ ఖమ్మం బస్ స్టాండ్, ఇదే ఖమ్మం బస్ స్టాండ్. ఇప్పుడే ఖమ్మం బైపాస్ లో అయితే వెళ్తున్నాం మనము. చెప్పిరండి 7 వరకు మీ బిట్ తిరుపతి దాకా కొట్టేసావా డైరెక్ట్? మా షబీర్ అన్న అయితే తిరుపతి వరకు కొట్టేసాడంట. ఇక్కడ మనం ఖమ్మం బైపాస్ లో అయితే ఉన్నాము. మహబూబాబాద్ 48, వరంగల్ 115, కోదాడ 38 కిలోమీటర్స్. మనమైతే కోదాడ నుంచి వెళ్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని, మన రూట్ చెప్పలేదు కదా, మనం ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యి కోదాడ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, నర్సరావుపేట, అద్దంకి, మేదర్మెట్ల, ఒంగోల్ అట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి ముంగడ లెఫ్ట్ తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడే ఖమ్మం బైపాస్ లో అవుతున్నాం. లెఫ్ట్ కి వెళ్తే ఖమ్మం సిటీలోకి వెళ్తాము. మనం రైట్ బైపాస్ లో నుంచి వెళ్ళి ముంగడికి వెళ్ళినాక మళ్ళీ కోదాడ రోడ్ కి అయితే తీసుకుంటాము. ఇక్కడైతే తీసుకుంటున్నాం మనము. స్ట్రేట్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతాం. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం, కోదాడకి వెళ్తాం. చూడండి, ఇది కోదాడ రోడ్డు. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అయితే కోదాడ ఉంటుంది మనకు. ఈ మధ్యలో వచ్చేసి ముదిగొండ, కొండపల్లి, తర్వాత కోదాడ, మళ్ళీ కోదాడ నుంచి మిర్యాలగూడ అట్లా వెళ్తుంది అన్నట్టు. వెంకటగిరి క్రాస్ రోడ్ కూడా ఉన్నది మనకు పికప్ పాయింట్. వెంకటగిరి క్రాస్ రోడ్ పికప్ కూడా అయిపోయింది. టైం వచ్చేసి మనకు 5:15. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ముదిగొండ, కొండపల్లి, కోదాడ. ఖమ్మం నుంచి అయితే కొత్త హైవేలకు అయితే మళ్ళీనాం. డైరెక్ట్ ఇది కోదాడ బైపాస్ లో ఉంటుంది కదా, అక్కడ దిగుతుంది. కొత్తగా చేస్తున్నారు అన్నట్టు. రోల్ రోడ్ షార్ట్. ఇంకోటి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు కొత్త హైవేలో కూడా జర్నీ చేయబోతున్నాం మనము. కోదాడ బైపాస్ లో అయితే హైవే ఉంటది కదా ఖమ్మంకు, ఇది అదే హైవే ఖమ్మం టు కోదాడ. న్యూ రోడ్ లో అయితే జర్నీ చేయబోతున్నాం. కోదాడ 30 కిలోమీటర్లు ఉంది, హైదరాబాద్ 212. ఓకే, మొత్తం 6 లైన్స్ రోడ్ ఇది. ఇదే టోల్ రోడ్ అన్నట్టు. రోడ్ చాలా బాగుంటది, చూద్దాం. మనం కొండపల్లి బైపాస్ లో అవుతున్నాము. అగో కొండపల్లి ఊరు అక్కడ కనబడుతుంది. ఇంతకుముందు అట్లా వెళ్ళేది అన్నట్టు ఖమ్మం నుంచి. ఇప్పుడు కొత్త బైపాస్ అయింది కాబట్టి కొండపల్లి ఊరు బయట నుంచి అయితే వెళ్తున్నాం. సూపర్ ఉన్నది రోడ్, ఇది చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, కోదాడ అయితే ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. చూడండి హైవే చూడండి ఎట్లా కనబడుతుందో. సూపర్ రోడ్. ఈ రోడ్ లో అయితే టోల్ గేట్, ఫస్ట్ టోల్ గేట్ అయితే వెళ్తుంది మనకు. ఇంకో 1 కిలోమీటర్ ఉంది 6 లైన్ కు టోల్ గేట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కొండపల్లి, కోకనపల్లి దగ్గర అయితే ఉన్నది. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. లేవు, ఇదే పైనంపల్లి ఏర్ అంటారు. ఇది పైనంపల్లి ఏర్. మా మేనత్తలు అనంతగిరి. అబ్బా కొండ ఉంది కదా బాబాయ్, అది లెఫ్ట్ అయితే పోయి బ్రిడ్జి కింద నుంచి పోతే అనంతగిరి పోతుంది. శాంతినగర్ అంటారు. ఇది మా ఊరు, అది కూడా మా ఊరే. ఆ కొండ కనబడుతుంది చూడండి. అందరు మాది ఏ ఊరు అనుకుంటారు కదా, ముంగడ చెప్తా ఏ ఊరు అనేది. మనం స్టేటా? ఓకే, మనమైతే కోదాడకు వచ్చేసినాము. బైపాస్ లోనే వెళ్తాం కదా, కోదాడ బైపాస్ లోనే వెళ్తాం. మనకి ఎందుకంటే ఊర్లోకి వెళ్తాం కానీ మనకు టికెట్ లేవు కాబట్టి బైపాస్ లో నుంచి వెళ్ళిపోతాం. ప్రతిరోజు అయితే ఊర్లోకి అయితే వెళ్తుంది బస్సు. బోర్డింగ్ పాయింట్ ఖమ్మం క్రాస్ రోడ్, హుజూర్నగర్ క్రాస్ రోడ్ కోదాడలో అయితే మీరు అది చూసుకోవచ్చు. లెఫ్ట్ కి అయితే విజయవాడ చూపిస్తుంది, సూర్యాపేట 48.
మనమైతే స్ట్రేట్ వెళ్ళి బైపాస్ లో వెళ్తాము. లెఫ్ట్ సైడ్ కిందికి వెళ్తే మాత్రం విజయవాడ రోడ్ కలుస్తుంది అన్నట్టు. కోదాడకి అయితే వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్, మన రెగ్యులర్ రోడ్ కి అయితే వచ్చేసినాము. న్యూ బైపాస్ దిగుతున్నాం ఇప్పుడే. చూడండి ఇక ఇది విజయవాడ హైవే. మనం ఇప్పుడు రింగ్ అయితే రింగ్ రౌండ్ కొడతాం. చూడండి బైపాస్ అయితే దిగేసినాం. ఇక రైట్ సైడ్ వెళ్తే కోదాడ ఊర్లోకి వెళ్తాం. మనం ఆ కార్ వస్తుంది కదా, అటు నుంచి అయితే కోదాడ ఊర్లోకి వెళ్తాం. బైపాస్ లో డైరెక్ట్ హుజూర్ నగర్ రోడ్ లో దిగేస్తాం అన్నట్టు. మనం ఇప్పుడు కోదాడ ఎన్ని గంటల బాబా ఇది 5:45 మన టైం ఇక్కడ. చూడండి రోడ్ ఎంత నీట్ కనబడుతుంది. మనం కోదాడ బైపాస్ నుంచి అయితే హుజూర్ నగర్ రోడ్ కి అయితే దిగుతున్నాం. చెప్పాను కదా టైం వచ్చేసి 5:50. కోదాడ ఊర్లో కూడా అవైలబుల్ ఉంటది, ఎందుకంటే ఈ రోజు టికెట్లు అక్కడ లేవు కాబట్టి ఇక్కడ బైపాస్ లో అయితే దిగేస్తున్నాం మనము. మీరు ఎవరైనా కోదాడ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎస్వీబీటీ ట్రావెల్స్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. కొత్తగా 1 మంత్ అయింది స్టార్ట్ అయ్యి. కొత్త బస్సు, బిజినెస్ క్లాస్ బస్సు అన్నట్టు ఇది. చూసుకోవచ్చు, ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. లెఫ్ట్ తిరుగుతున్నాం చూడండి. ఇది మిర్యాలగూడ రోడ్ అన్నట్టు. నగర్ మిర్యాలగూడ 49 ఉంది. మన సీట్ కూడా ఇక్కడనే ఉంది, ఎక్కేద్దాం. కొట్టే డోర్. ఫైనల్ గా అయితే కోదాడ పికప్ అయిపోయింది. డైరెక్ట్ మిర్యాలగూడ మధ్యలో అయితే హుజూర్ నగర్ నేరేడ్జర్లా ఉంటది. మనకైతే టికెట్స్ ఏం లేవు. డైరెక్ట్ మిర్యాలగూడ. ఈ రూట్ కూడా చూడలేదు కాబట్టి చూపిస్తాను. చూడండి, డబల్ రోడ్ అయిపోయి సింగిల్ రోడ్ అయితే అయింది. చూడండి రోడ్ అయితే బాగానే ఉంటది. ఇప్పుడే కోదాడ అయితే దాటేసిన. టైం అయితే 6 అవుతుంది. హుజూర్ నగర్ కి అయితే వచ్చేసినాము. హుజూర్ నగర్ వచ్చేసి 5:55 టైము. రైట్ టైం లోనే ఉన్నది. చూడండి బర్రెలు ఎలా అడ్డం వస్తున్నాయి మనకు. ఈవినింగ్ టైంలో ఇవైతే కామన్. హుజూర్ నగర్ అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇప్పుడే హుజూర్ నగర్ బస్ స్టాండ్. హుజూర్ నగర్ బస్ స్టాండ్ అయితే దాటుతున్నాం. స్ట్రేట్ వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్తాం. మనమైతే రైట్ తీసుకుంటాం. ఇప్పుడు హుజూర్ నగర్ దాటేసినాం కదా. నెక్స్ట్ ఇప్పుడు నేరేడ్జర్ల మిర్యాలగూడ అన్నట్టు. 5:55 ఇక్కడ టైము. ఇక్కడ నుంచి మొత్తం అయితే రైస్ మిల్లులదే ఉంటది. మిర్యాలగూడ, హుజూర్ నగర్, నేరేడ్జర్ల దగ్గర చాలా పెద్ద పెద్ద రైస్ మిల్లు అయితే ఉంటాయి మనకు. ఈ రోడ్ మొత్తం మనకు రైస్ మిల్లులే కనబడతాయి. ఓకే, ఇప్పుడే హుజూర్ నగర్ అయితే పారైపోయినాం. ఇప్పుడే గరిడేపల్లికి అయితే వచ్చినాం. గరిడేపల్లి దాటిన తర్వాత నేరేడ్జర్ల, సూర్యాపేట వెళ్తుంది ఇది రైట్ సైడ్ కు. మనమైతే స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం. గరిడేపల్లి సెంటర్ అయితే దాటుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ మనకు నేరేడ్జర్లకు అయితే స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 6:30, 6:45, 6:30 మధ్యలో అయితే ఉంటది. చూసుకోవచ్చు ఎవరైనా. కాకుండా ఏంటంటే ఈ బస్సు ఇక్కడ స్టార్ట్ అయినట్టు ఎవరికి తెలియదు అనుకుంటా. కొంచెం ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూస్తే అర్థమైపోతుంది మీకు ఈ బస్సు రూట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ప్రస్తుతం అయితే నేరేడ్జర్లలో ఉన్నాము. ఇక నేరేడ్జర్ల సెంటర్ కి అయితే వచ్చేసినాం. ఇదే నేరేడ్జర్ల సెంటర్. ఒక టికెట్ అయితే ఉంది ఇక్కడ. ఎక్కడుండో కోదాడ మిర్యాలగూడ రూట్ లో అయితే ఇగో ఇది మూసీ నది. చూడండి మూసీ ఇక్కడ కూడా తగులుతుంది మనకు. రైట్. నెక్స్ట్ టోల్ గేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ ఉంటది. మిర్యాలగూడ కోదాడ మధ్యలో ఒక టోల్ గేట్ ఉంటది. ఇంకో అదే ఈ టోల్ గేట్. బస్ వచ్చేసి 205. టోల్ గేట్లు జర ఇరుకుంటాయి. కరెక్ట్ ఉంటది మార్జిన్. రైట్, టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. మనం మిర్యాలగూడకి అయితే వచ్చేసినాము. రైట్ సైడ్ అయితే మిర్యాలగూడ ఊర్లోకి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ మిర్యాలగూడ బైపాస్ కి అయితే వెళ్తాం. చూడండి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:50. ఇక్కడ టైం కూడా అదే, ఒక 10 మినిట్స్ అటు ఇట్లా ఉంటది. మిర్యాలగూడ ఇది వచ్చేసి మిర్యాలగూడ ఈదులగూడెం దగ్గర అయితే మన బోర్డింగ్ పాయింట్ ఉంటది. మిర్యాలగూడ బైపాస్ కి అయితే వచ్చేసినాము. టైం అయితే ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఇగో ఇక్కడ ఉన్నట్టు చూడు కస్టమర్లు. ఓకే, ఇది తెలుసు కదా చెన్నై రోడ్. ఇక రెగ్యులర్ గా ఈ నుంచి వెళ్ళి మిర్యాలగూడ పికప్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పిడుగురాళ్ళ ఉన్నట్టుంది మనకు. ఈ రూట్ అయితే తెలుసు కదా. మిర్యాలగూడ, దామరచెర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ళ, తర్వాత నర్సరావుపేట నుంచి వెళ్తుంది ఇది. నెక్స్ట్ చూపిస్తాను మీకు. మొన్న షబీర్ భయ్య ఉన్నాడు, తిరుపతి వరకు ఉంటాడంట ఈయననే. చూసాం కదా మిర్యాలగూడ అయితే క్రాస్ అయిపోయినాం మనము. ఇప్పుడు వచ్చేసి దామరచెర్ల, దాచేపల్లి, నెక్స్ట్ పిడుగురాళ్ళ ఉంటది. ఈ రూట్ అయితే కొత్తగా స్టార్ట్ చేసిరు. ఇది ఖమ్మం నుంచి బెంగళూరు. ఈ రూట్ ఎవరికి తెలియదు అంటారు. ఇప్పుడే ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ మనకు ఖమ్మం, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుజర్ల, మిర్యాలగూడ, దామరచెర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ళ. తర్వాత పిడుగురాళ్ళ మళ్ళీ చెప్తాను. టైం అయితే 7:15 అయింది. దామరచెర్లకు వచ్చేసినాం మనము. దామరచెర్ల పికప్. నెక్స్ట్ దాచేపల్లి. మనం దామరచెర్ల సెంటర్ లో అయితే ఉన్నాం ఇప్పుడు. 7:15 టైం చూసుకోండి. ఒక 15 మినిట్స్ అటు ఇట్లా మనకు బస్ అయితే వచ్చేస్తుంది. దామరచెర్ల సెంటర్
దాటేస్తున్నాం. ఉన్నాయా సీట్లు ఎక్కడ లేవా? ఓకే. చెన్నై వచ్చేసి 467, అద్దంకి 120, పిడుగురాళ్ళ 42 ఉంది మనకు. మనమైతే చెన్నై దాకా వెళ్ళాం. నాయుడుపేట నుంచి అయితే రైట్ తీసుకుంటాం, తిరుపతి బెంగళూరు అన్నట్టు. నెక్స్ట్ అయితే ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయితే వస్తుంది. చెక్ పోస్ట్ చూద్దాం. అది బార్డర్ దాటగానే కృష్ణా నది ఉంటది మనకి ఇదే తెలంగాణ చెక్ పోస్ట్. ఇది దాటగానే కృష్ణా నది వస్తుంది. కృష్ణా నది దాటగానే ఆంధ్ర బార్డర్ అన్నట్టు. ఇంకో రైట్ సైడ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అన్నట్టు. ఓకే, ఇది ఎక్కడ ఉంటది అంటే వాడపల్లి. ఇండియా సిమెంట్ దాటంగానే మనకి బార్డర్ అయితే తగులుతుంది. ఇదే కృష్ణా నది. కృష్ణా నది దాటంగానే మనకు ఆంధ్ర చెక్ పోస్ట్, ఆంధ్ర బార్డర్, ఆంధ్ర స్టార్ట్ అవుతుంది అన్నట్టు. తెలంగాణ అయిపోయి ఆంధ్ర అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ నీళ్ళు అయితే కనబడవు కానీ మొత్తం అవన్నీ సిమెంట్ ఫ్యాక్టరీస్. ఇక్కడ ముంగడ కూడా ఒకటి ఉంటుంది మనకు, డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అని. ఇక్కడ చూడండి ఆంధ్ర పోలీస్ చెక్ పోస్ట్ ఎంత పెట్టిలో చూడండి, బారికేడ్స్. మనం ఏపీలకు అయితే వచ్చేసినాము. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవే ఇది చూడండి. కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవే ఏపీలో అయితే అడుగు పెట్టేసినాం. ఇప్పుడు మొత్తం మనది ఏపీ జర్నీ ఉంటది. ఎక్కడ వరకు అంటే తిరుపతి దాటి చిత్తూరు వరకు ఏపీ జర్నీ ఉంటది. కోదాడ నుంచి మన ఆర్టీసీ కూడా పోతుంది వయా మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి అంట. ఇది మనం దాచేపల్లికి అయితే వచ్చేసినాం. మాచర్ల క్రాస్ రోడ్ ముంగటికెళ్ళి రైట్ తీసుకుంటే మాచర్ల వెళ్తుంది. మాచర్ల నాగార్జున సాగర్ అయితే వెళ్తుంది మనకు. ఈ వీడియోని చూడంగానే అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫస్ట్, ఎందుకంటే ప్రతిదీ రూట్లలో ఎక్కడెక్కడ వెళ్తుందని మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి. ఇక చూడండి, ఇది నాగార్జున సాగర్ వెళ్తుంది అది. నెక్స్ట్ మనకు వచ్చేసి దాచేపల్లి పికప్ అయితే 7:30 ఎగ్జాక్ట్ టైం కి అయితే ఉన్నది బండి మనది. 10-15 మినిట్స్ అటు ఇట్లా మనకు రీచ్ అయిపోతుంది. దాచేపల్లి వాళ్ళు కూడా చూసుకోవచ్చు. దాచేపల్లి సెంటర్ కి అయితే వచ్చేసినాము ఎగ్జాక్ట్లీ 7:30. ఇక మనం బోర్డింగ్ పాయింట్ దగ్గర అయితే ఆగినాము. కస్టమర్ ఇక్కడనే ఉంటారు. నెక్స్ట్ అయితే ఇది అయిపోగానే వెంబడే పిడుగురాల్లో ఉంటది అన్నట్టు. 7:30 దాచేపల్లి పికప్ కూడా అయిపోయింది. నా షబీరే ఉన్నాడు, తిరుపతి వరకు ఉంటాడంట. ఈయన కూడా ఆగి చెప్తున్నాడు. మనమైతే 3వ టోల్ గేట్ తగిలింది. ఇది బ్రాహ్మణపల్లి దగ్గర, పిడుగురాళ్ళ బ్రాహ్మణపల్లి దగ్గర అయితే టోల్ గేట్. మన ఖమ్మం నుంచి వస్తుంటే 3వ టోల్ గేట్. పిడుగురాళ్ళ అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. పిడుగురాళ్ళ ఊర్లకు అయితే వెళ్తాం మనం పిడుగురాళ్ళ ఊర్లకు అయితే వెళ్తున్నాము. 8 o'clock మనకు పాయింట్. బండి అయితే కరెక్ట్ 8 అవుతుంది. ఇంకో 5 minutes లో పికప్ పాయింట్ కి అయితే చేరుకుంటాం. ఇక రైట్ సైడ్ కి వెళ్ళిపోతాం. ఇది హైవే. ఇట్లా రైట్ సైడ్ కి అయితే ఊర్లోకి వెళ్తాము. పిడుగురాళ్ళ బస్ స్టాప్ వచ్చేసినాం. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ అన్నట్టు. పిడుగురాళ్ళ కొంచెం టౌన్ అయితే దాటుతున్నాం. టౌన్ అయితే ఇరుకుంటది. ఇది ట్రాఫిక్ కూడా ఉంది. టైం అయితే 8 అయింది కదా, కరెక్ట్ 8 అయింది. వీళ్ళది ఎస్విబిటి ఏంటంటే పిడుగురాళ్ళ బేసు. ఇక్కడ నుంచి కూడా నైట్ బస్సులు స్టార్ట్ అవుతాయి. బెంగళూరుకే ఉంటాయి సర్వీసులు. అది కూడా చెప్తాను మీకు ఎట్లా అనేది. ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫస్ట్. పిడుగురాళ్ళ ఊర్ల నుంచి అయితే బయటకు వెళ్ళినాం. ఇప్పుడే మళ్ళీ బైపాస్ కి వచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి మనకు నరసరావుపేట అయితే పికప్ ఉన్నది. మనం నకరకల్ అడ్ రోడ్ నుంచి అయితే లెఫ్ట్ పోతాము. పిడుగురాళ్ళ పికప్ అయిపోయింది. గుంటూరు అయితే 61 కిలోమీటర్ ఉంది. అద్దంకి 76. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే సత్తెనపల్లి గుంటూరు. మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. నరసరావుపేట పికప్ అవుతున్నది. నరసరావుపేట ఎంట్రీ అయ్యేటప్పుడు చూద్దాం. మళ్ళీ మనం నకరకల్ అడ్ రోడ్ కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి నరసరావుపేట లెఫ్ట్ తీసుకుంటాం అన్నట్టు. మనకు నరసరావుపేట పికప్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ వెళ్తాము. లారీ వస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్. కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ వే, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. ఇది నరసరావుపేట ఊర్లోకి వెళ్తుంది అన్నట్టు. అడ్ రోడ్ నుంచి అయితే నరసరావుపేట 15 కిలోమీటర్లు ఉంటది. బైపాస్ నుంచి కింది దిగినాం కాబట్టి కొంచెం సింగల్ రోడ్ వచ్చింది. నరసరావుపేట ఊరు వరకు ఇట్లానే ఉంటది రోడ్. ఇది చూద్దాం. ఎంట్రీ అయ్యాగానే లోపల మళ్ళీ నరసరావుపేట కూడా చూపిస్తాను మీకు. చాలా రోజులు అయింది వెళ్ళక. నరసరావుపేట పురపాలక సంఘం సిటీలకు అయితే ఎంటర్ అయినాం. నరసరావుపేట సిటీలకు. ఇక్కడ పికప్ పాయింట్ కి అయితే వచ్చేసినాం. మనము పల్నాడు బస్ స్టాండ్ అంట. పల్నాడు బస్ స్టాండ్. డిమార్ట్ కూడా ఉంటుంది ఆయన. సత్తెనపల్లి, గుంటూరు, చిలకలూరుపేట. ఓకే, గడియార స్తంభం దగ్గరకు అయితే వచ్చేసినాం నరసరావుపేట. టైం వచ్చేసి 8:45 అవుతుంది చూడండి. అలా మనమైతే స్ట్రైట్ వెళ్తాం.
నర్సరావుపేట సెంటర్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. మెయిన్ సెంటర్ అయితే వస్తుంది ముంగట, చూద్దాం. కొంచెం ట్రాఫిక్ ఉన్నది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్తుంది. పేట్ల రోడ్లు అయితే కొంచెం టైట్ ఉంటుంది. మల్లమ్మ సెంటర్ కొంచెం సిటీ కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇక్కడ రైట్ అయితే తీసుకుంటాం. బస్ స్టాండ్ రోడ్డు, స్టేడియం రోడ్డు, గుంటూరు రోడ్, చిక్కలూరుపేట. ఓకే, ఇక్కడ ఉన్నాయా సీట్లు? స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్. బస్ స్టాండ్ ముంగటనా? కొంచెం ముంగట మన పికప్ పాయింట్ ఉంది. రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సరావుపేట అని ఉన్నది చూడండి, అది ఆర్టీసీ బస్ స్టాండ్. మనది ఇక్కడ పికప్ పాయింట్ ఉంటుంది. నర్సరావుపేట బస్ స్టాండ్ పికప్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. నెక్స్ట్ సంతమాగనూరు అటు రోడ్ అయితే వస్తుంది. ఆంచల్ లెఫ్ట్ తీసుకుంటాం, హైవేకి ఎక్కేసాం అన్నట్టు. మళ్ళీ కోటప్ప కొండ గిటే పోతుంది చూడండి, కోటప్ప కొండ. శ్రీనివాస ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసినాం. ఇక్కడ డిన్నర్ బ్రేక్, శ్రీనివాస ఫుడ్ కోర్ట్ డిన్నర్ బ్రేక్. ఇక్కడ టైం ఎంత? 9:30 టైం అయితే అయింది. ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. శ్రీనివాస ఫుడ్ కోర్ట్. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. మళ్ళీ షబీర్ భాయ్ నువ్వే కూర్చున్నావా? ఇక్కడ శ్రీ తులసి కూడా ఆగింది, ఎక్కడి నుంచి వస్తుంది ఇది. మనం అయితే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఇప్పుడే సంతమాగులూరు రోడ్కి అయితే వచ్చేసినాము. లెఫ్ట్ వెళ్తే అద్దంకి, రైట్ వెళ్తే పిడుగురాళ్ళ, స్ట్రేట్ వెళ్తే వినుకొండ. మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ వెళ్తాం. మనం లెఫ్ట్ అయితే వెళ్తున్నాం సంతమాగులూరు అడ్డు రోడ్ నుంచి. ఇక్కడ పికప్ ఏం లేదు, నెక్స్ట్ అద్దంకి. సంతమాగులూరు అడ్డు రోడ్ అయితే దాటినాము. నెక్స్ట్ అద్దంకి పికప్ అవుతున్నది. మొన్న షబీరే కూర్చుండు, తిరుపతి దాకా తోలుతాడంట. నెక్స్ట్ వచ్చేసి టోల్ గేట్ వస్తుంది. ఈ రూట్ లో మనకు 4వ టోల్ గేట్ అనుకుంటా. ఈ నుంచి స్టార్ట్ అయితే ఇక పికప్ ఏం లేదు, డైరెక్ట్ అద్దంకి, మేదరమెట్ల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, కావలి, మొత్తం బైపాస్ వెళ్ళిపోతుంది. తిరుపతి టచ్ చేసుకొని తిరుపతి, చిత్తూరు, బెంగళూరు అయితే పోతుంది. ఎస్విబిటి సర్వీసులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా మీకు యాప్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ సర్వీసులు ఉన్నాయి అనేది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ బెంగళూరు సర్వీస్ అయితే న్యూగా స్టార్ట్ చేసిర్రు. వేల్పూర్ కి అయితే వచ్చినాం. వేల్పూర్ ఇక్కడ రోడ్డు కొంచెం చిన్నగా ఉంటది, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మళ్ళీ ఇది టర్నింగ్ దాటిన తర్వాత అయితే రోడ్ సూపర్ ఉంటది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వాటర్, ఎవరికన్నా వాటర్ కావాలంటే ఇది టర్నింగ్ తిరిగానే లెఫ్ట్ సైడ్ అన్ని ప్లాంట్లు ఉంటాయి. బస్సులో అయితే అందరు ఇక్కడనే పడతారు. చూపిస్తా వాటర్ ప్లాంట్స్. ఇక్కడ వేల్పూర్ లో అయితే మొత్తం ఇక వాటర్ కే ఆగుతాయి. వాటర్ ప్లాంట్, ఇలా లారీలన్నీ వాటర్ కే ఆగినాయి చూడు. రైట్ సైడ్ వాటర్ ప్లాంట్స్ అన్నట్టు. ఇక అద్దంకి అయితే 30 కిలోమీటర్స్ ఉంది. అద్దంకి పోయినాక చూద్దాం. మళ్ళీ టైం అయితే 10:15 అయింది. అద్దంకి అయితే వచ్చేసినాం మనము. అద్దంకి ఒక పికప్ అవుతుందని చూసుకున్నాం. అద్దంకి ఎంట్రన్స్, అద్దంకి సెంటర్ లో అవుతున్నాం. ఇక్కడ కొంచెం లెఫ్ట్ టర్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మేదరమెట్ల, ఒంగోలు అయితే వస్తుంది. అద్దంకి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్లీ టైం 10:15 అవుతుంది. ఇక్కడ అయితే ఒక పికప్ ఉన్నది, చేసుకొని వెళ్దాం. ఇది అద్దంకి బస్ స్టాప్. బస్ స్టాండ్ నుంచి కూడా బయలుదేరినాం, వెళ్తున్నాం చూడ. నెక్స్ట్ మేదరమెట్ల, ఒంగోలు. మేదరమెట్ల ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. ఎస్విబిటి ట్రావెల్స్ లో అయితే ఖమ్మం నుంచి స్టార్ట్ అయినా మనము. ఖమ్మం, కోదాడ నుంచి మిర్యాలగూడ, కోదాడ దాటకనే హుజూర్ నగర్, నేరేడు చెర్ల, మిర్యాలగూడ నుంచి దామర్చెర్ల, దాచపల్లి, పిడుగురాళ్ళ, తర్వాత నర్సరావుపేట నుంచి మనం అద్దంకి అయితే వచ్చినాము. ఇది బస్ రూట్ అయితే. సర్వీస్ అయితే చాలా బాగుంది. టైం టు టైం అయితే బోర్డింగ్ టైం కి అయితే చేరుకుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ కూడా ఒక ½ అవర్ బిఫోరే మనం డ్రాప్ చేస్తాము బెంగళూరులో. బస్ రూట్ అయితే ఇది. అద్దంకి నుంచి ఒంగోలు, సింగరాయకొండ,
నెల్లూరు, కావలి, నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు అన్నట్టు. ఇది బస్ రూట్ వచ్చేసి. మీకు ఎవరికన్నా టికెట్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. SVBT యాప్ ఉంటది, యాప్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ బస్ వచ్చేసి 4.8 రేటింగ్ తోటి అయితే నడుస్తుంది, టాప్ రేటింగ్. ఫైనల్ గా అయితే మేదర్మెట్లకు వచ్చేసినాం మనము. మేదర్మెట్ల ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ, రైట్ తీసుకుంటే చెన్నై. మనం అయితే రైట్ తీసుకుంటాము. ఫైనల్ గా అయితే ఇగో మనం హైవేకి అయితే వచ్చేసినాము. లెఫ్ట్ విజయవాడ, రైట్ ఒంగోలు. మనం అయితే ఇప్పుడు రైట్ తీసుకుంటున్నాము. ఇంకా ఈ నుంచి మొత్తం బైపాసే మనకు. ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, కావలి, నాయుడుపేట వరకు అయితే మొత్తం బైపాస్ లోనే వెళ్తుంది. ఈ రూట్ అయితే ఇక మన ప్రతి వీడియోలో ఉన్నది కాబట్టి ఇదంతా చూపియా. మీకు మళ్ళీ నాయుడుపేట రైట్ తీసుకోగానే తిరుపతి, కాళహస్తి ఆ రోడ్ అయితే ఉంటది. అది చూద్దాం మార్నింగ్. అది రోడ్ అయితే ఇంకా చాలా బాగుంటది. ఒంగోలు వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంటది ఇనిషియల్లీ. A few moments later. మనం నాయుడుపేట దగ్గరకి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కితే తిరుపతికి వెళ్తాము. తిరుపతి వచ్చేసి 70 కిలోమీటర్లు ఉంది. మనం నాయుడుపేటకు అయితే కరెక్ట్ 145 అయితే అవుతుంది కరెక్ట్. ఈ నుంచి 70 కిలోమీటర్స్ పోతే తిరుపతి మనకు. రోడ్ అయితే హైవే 4 లైన్స్. తిరుపతి వరకు అయితే సూపర్ ఉంటది రోడ్. ఇంత ముందు కూడా ఒకసారి మన వీడియోలో చూపించినాము. టాప్ అండ్ టాప్. నాయుడుపేట 3 కిలోమీటర్స్, కాళహస్తి 26, తిరుపతి 65 అవుతున్నది. రోడ్ అయితే సూపర్ ఉంటది, టాప్ అండ్ టాప్. కడప, తిరుపతి, వెల్లుపూరు, శ్రీకాళహస్తి 10 కిలోమీటర్లు ఉంది. తిరుపతి 49 కిలోమీటర్స్ ఉంది. ఇంకా రోడ్డు మాత్రం సూపర్ ఉంది. 4 లైన్స్ 6 లైన్స్. ఇది కొత్తగా వేసిన హైవే ఇది. ఇంత ముందు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటది రోడ్ అయితే చూడండి. నాయుడుపేట టు తిరుపతి 6 లైన్స్ హైవే అన్నట్టు. ఇది కావేరి కూడా వెళ్తుంది చూడండి, బెంగళూరు బండి అనుకుంటా ఇది. చిత్తూరు అయితే 112 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఈ హైవే చిత్తూరు వరకు సూపర్ ఉంటది అంట. ఇట్లనే ఇది 6 లైన్ మొత్తము. తిరుపతి బైపాస్ లో 4 లైన్స్ ఉంటది కానీ చిత్తూరు వరకు అయితే సూపర్ ఉంటది ఇది. మనం అయితే శ్రీకాళహస్తి బైపాస్ లో ఉన్నాము. చూడండి పైన అది గుట్ట మీద టెంపుల్ కనబడుతుందో. శ్రీకాళహస్తి బైపాస్ నుంచి వెళ్తుంది అన్నట్టు. బెంగళూరు 284 ఉంది, తిరుపతి 37. ఇంకా బెంగళూరుకి అయితే 284 కిలోమీటర్స్ అవుతుంది. మార్నింగ్ 7:38 అవుతుంది మనం పోయేసరికి. ఈ లెఫ్ట్ సైడ్ అయితే చూడండి, ఇది కోకోకోలా ఫ్యాక్టరీ. ఇది కోకోకోలా అని ఉన్నది చూడండి. ముంగడ కూడా రైట్ సైడ్ కనబడేది మీకు ఐరన్ ఫ్యాక్టరీ అన్నట్టు. ఇది బెంగళూరు అయితే ఇంకా 278 ఉంది. ఐరన్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఉంటుంది ఫ్యాక్టరీ. అది ఇంతకుముందు డేలో చూపించినాం మన వీడియోలలో. ఇది నైట్. షామోలి కూడా పోతుంది చూడండి. నెక్స్ట్ మనకు టోల్ గేట్ అవుతుంది. ఈ రూట్ లా ఇది ఒకటే టోల్ గేట్ ఉంటది. నాయుడుపేట తిరగంగానే నాయుడుపేట తిరుపతి మధ్యలో ఒక టోల్ గేట్ ఉంటది. ఇది టోల్ ప్లాజా 500 మీటర్స్. టోల్ బూత్ అయితే ఓపెన్ అవ్వలేదు ఇంకా. ఇది మొత్తం రెడీ అవుతున్నది కానీ ఓపెన్ చేయలేదు. డైరెక్ట్ వెళ్ళిపోతాం అన్నట్టు. తిరుపతి 25, బెంగళూరు 272. ఆపోజిట్ చూడండి SVBT. రేణిగుంట ఎయిర్పోర్ట్ రోడ్ అయితే వచ్చేసినాం మనము. ఎయిర్పోర్ట్ ఈ నుంచి 3 కిలోమీటర్లు ఉంది. రేణిగుంట 6 కిలోమీటర్లు. తిరుపతి 18 కిలోమీటర్లు ఉంది. కిందికెళ్ళి వెళ్తుంది మనకు ఎయిర్పోర్ట్. ఆ లెఫ్ట్ సైడ్ లైటింగ్ అంతా ఎయిర్పోర్టే. అది చూడండి లైట్లు కనబడుతున్నాయి కదా ఎయిర్పోర్ట్. డేలో అయితే సూపర్ ఉంటుంది. మనం 5కి బయలుదేరినాం కదా ఖమ్మంలో. 3 o'clock అయితే తిరుపతి చేరిపోతాం మనము. కింద వెళ్తున్నాయి కదా రేణిగుంట. అది అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకు కడప వెళ్తుంది. కనబడతలేదు కింద నుంచి. చూడండి ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్. మనం స్ట్రేట్ తిరుపతికి అయితే 14 కిలోమీటర్స్. రేణిగుంట అన్నట్టు ఇది మొత్తం. కడప వచ్చేసి 133. ఈ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్తుంది అన్నట్టు మనకు రైట్. ఈ సర్కిల్ రౌండ్ వేసుకున్న లారీ వెళ్తుంది కదా, అది కడప రోడ్డు. ఇక్కడ నుంచి చెన్నై కూడా వెళ్తుంది లెఫ్ట్ సైడ్. మనకు 125 కిలోమీటర్స్ చెన్నై ఉంటుంది.
ఖమ్మం టు తిరుపతి అయితే మనకు 10 అవర్స్ జర్నీ ఉంటుంది. 10 అవర్స్ అంటే మామూలు సింపులే అన్నట్టు, మనము ఎవరైనా జర్నీ చేయొచ్చు ఎస్విబిటి ట్రావెల్స్. ఖమ్మం నుంచి కానీ కోదాడ కానీ మిర్యాలగూడ కానీ తిరుపతికి అయితే 10 అవర్స్ లోపు అయితే దిగిపోతారు మీరు. మనమైతే జర్నీ చేయొచ్చు ఎస్విబిటి ట్రావెల్స్ లో. చెన్నై ఇక్కడ నుంచి లెఫ్ట్, బెంగళూరు రైట్ కి అయితే వెళ్తాం మనము. తిరుపతి కూడా రైట్ కే, ముంగటి నుంచి పైన సర్కిల్ వేస్తాం అన్నట్టు. ఇక్కడ చెన్నై ఇట్లా వెళ్ళిపోతుంది, మనం తిరుపతి బెంగళూరు ఇట్లా వెళ్తుంది అన్నట్టు. తిరుపతి బైపాస్ లో ఉన్నాము ఇప్పుడు, సిటీలకు అయితే ఎంటర్ అవుతాము. ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తామా? కింది నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటాం అన్నట్టు. బెంగళూరు, అనంతపురం, మదనపల్లి, తిరుపతి. ఇక్కడ రైట్కి అయితే తీసుకుంటాం, సిటీలోకి ఎంటర్ అవుతాం. చూడండి బస్ స్టాండ్ పోయి మళ్ళీ ఇట్లానే రిటర్న్ వచ్చేస్తాం. ఓకే, నంది సర్కిల్ అదే రేణిగుంట తిరుమలకి వెళ్ళే రోడ్ అన్నట్టు ఇది ఫ్లైఓవర్. మనం బస్ స్టాండ్కి అయితే కిందికి వెళ్ళిపోతాం. ఇది శ్రీనివాస ఫ్లైఓవర్ కదా, శ్రీనివాసం ఫ్లైఓవర్ అంటారు. ఇది డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోతుంది. మనం కిందికి వెళ్ళి బస్ స్టాండ్ కాడ మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేస్తాం. చూడండి ఇక తిరుపతి అంబియన్స్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసినాం అంటే చాలా బాగుంటుంది తిరుపతి, నీట్గా. చెప్పినాను కదా 5కి ఖమ్మంలో బయలుదేరితే 3 o'clock లోపల మనం తిరుపతిలో అయితే దిగిపోతాము. ఎవరైనా ట్రై చేయొచ్చు ఎస్విబిటి ట్రావెల్స్. 15 minutes ఇంకా బిఫోరే ఉంది. చూడండి ఈ ఫ్లైఓవర్ అయితే రౌండ్గా ఉంటుంది. మనం లెఫ్ట్ వెళ్తాం, లెఫ్ట్ ఇది దాటంగానే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడే కొన్ని బస్సులు వచ్చేసినాయి, గ్రీన్ లైన్స్. కింద చూడండి పైన గరుడ వారధి అని ఉన్నది. ఈ లెఫ్ట్ సైడే బస్ స్టాండ్ ఉంటుంది మనకు. ఈ బస్సులన్నీ కనబడతాయి చూడండి. ఇగో ఇదే రైట్ సైడ్ మొత్తం బస్ స్టాండ్. మనం ముంగట సర్కిల్ ఉంటుంది, అక్కడ యూటర్న్ చేసుకొని ఆపేస్తాం అన్నట్టు. అక్కడ బస్సులు ఆగినాయి కదా. హోటల్ విక్రమ్. సర్కిల్ రౌండ్ వేసి అయితే అవుతాం. ఇక బస్ స్టాండ్లోకి వెళ్ళి వెళ్తుంది చూడండి బస్సులు. ఇప్పటికి ఇక్కడికైతే షబీర్ బిట్ అయితే అయిపోయింది. షబీర్ రెస్ట్ తీసుకుంటాడు, మా బాబాయ్ ఎక్కుతాడు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ టికెట్లు అయితే బయలుదేరుతున్నాం. ఏపీఎస్ఆర్టీసీ. ఓకే, చెప్పినాను కదా 2:45కి రీచ్ అయిపోయింది. ఇక్కడ నైట్ మళ్ళీ 11:30కి ఉంటుంది ఇక్కడ మనకు బస్సు. స్ట్రేట్ వెళ్తే రేణిగుంట, మళ్ళీ మనం రైట్ వెళ్ళిపోతున్నాం. చూడండి బెంగళూరు రైట్ అయితే చూపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి రైట్ వెళ్తాం. తిరుపతి నుంచి అయితే మనం బయలుదేరినాం. మళ్ళీ బైపాస్ అయితే ఎక్కేసినాము. చిత్తూరు ఎంత ఉంటాయి షబీర్ భాయ్? చిత్తూరు 70 kilometers ఉంటుంది. ఇక ఎస్విబిటి ఇంకోటి ఎదురైతే మనకు. ఫైనల్ గా బెంగళూరు 253 ఉంది, చిత్తూరు 67. స్టేట్ ఇట్నే 4 lane 6 lane ఉంటది కదా ఇది మొత్తం 6 lane. కాణిపాక 57, చిత్తూరు 65, బెంగళూరు 240. టైం అయితే కరెక్ట్ 3 అయింది. చంద్రగిరి దగ్గర అయితే వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది రాజేష్ మార్నింగ్ 3 o'clock అయితే అయింది. తిరుపతి దాటిన తర్వాత చంద్రగిరి దగ్గర అయితే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. చూసాం కదా 9 hours 45 minutes లో ఖమ్మం నుంచి తిరుపతికి అయితే వచ్చినాం మనము. చాలా బాగుంది సర్వీస్ అయితే. జర్నీ కూడా న్యూ బస్ కాబట్టి జర్నీ కూడా చేసినట్టు అయితే తెలియట్లేదు. ఇప్పుడే ఫ్రెష్ అయితే సాంబశివరావు బాబాయ్ అయితే ఎక్కిన డ్యూటీ. బెంగళూరు వరకు కొడతాడు. చంద్రగిరి నుంచి బెంగళూరు, ఇంకా బెంగళూరు వచ్చేసి 250 kilometers ఉందా?
250 కిలోమీటర్లు ఉంది. చిత్తూరు తిరుపతి మధ్యలో అయితే టోల్ ప్లాజా కలిగింది. ఈ రోడ్ అయితే 6 లైన్ చిత్తూరు వరకు ఉంటుందంట ఈ రోడ్. ఇది గద్దంకి టోల్ ప్లాజా అంట. ఇది నాయుడుపేట నుంచి చిత్తూరు వరకు అయితే 2 టోల్ గేట్స్ అయితే తగులుతాయి మనకు. రోడ్ చూడండి ఎంత నీట్ గా ఉందో, చాలా బాగుంది రోడ్ అయితే. చిత్తూరు వచ్చేసి 35 కిలోమీటర్ ఉంది. కాణిపాకం టెంపుల్ వచ్చేసి 27 కిలోమీటర్లు ఉంది. ముంగడ ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మనం కాణిపాకంకి అయితే. చిత్తూరు అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. రోడ్ అయితే సూపర్ నీట్ గా కనబడుతుంది. ఒకప్పుడు అయితే ఈ రోడ్ చాలా సింగిల్ రోడ్, కొంచెం గుంతలు ఉంటుండే. తిరుపతి నుంచి కాణిపాకం పోవాలన్నా చిత్తూరు పోవాలన్నా. ఇప్పుడైతే చూడండి మొత్తం హైవే అయిపోయింది, 6 లైన్ హైవే. ముంగట ఇంకా రైట్ తీసుకుంటే కాణిపాకం వెళ్తుంది మనకు, చూపిస్తాను అది కూడా. రోడ్ అయితే చాలా సూపర్ గా ఉంది. నాయుడుపేట నుంచి చిత్తూరు వరకు అయితే 6 లైన్ రోడ్. మనకైతే తిరుపతి దాటినాక అయితే హోటల్స్ అయితే బాగున్నాయి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ హోటల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఈ రోడ్ లో, హైవేలో. తిరుపతి నుంచి చిత్తూరు మధ్యలో మీకు ఒక 10 కిలోమీటర్లకు ఒక హోటల్ అయితే ఉంటది. ఇది నీవా నది అంట, కింద నీవా నది. బెంగళూరు అయితే 197 ఉంది, కడప 146, పూతల పట్టు 2 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ ముంగట లెఫ్ట్ తీసుకొని కిందికి వెళ్తే మన కాణిపాకం టెంపుల్ కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి కాణిపాకం 8 కిలోమీటర్స్ ఉన్నది. చూడండి బోర్డు కనబడుతుంది. 4 కిలోమీటర్స్ కాణిపాకం టెంపుల్. రోడ్ అయితే సూపర్ నీట్ గా ఉంది, అసలు మామూలుగా లేదు. చూడండి ఎంత నీట్ గా కనబడుతుంది ఆ రోడ్డు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షం కూడా పడ్డది, అందుకే చాలా నీట్ గా కనబడుతుంది. చిత్తూరు బైపాస్ కి అయితే వచ్చేసినాం మనము. లెఫ్ట్ సైడ్ వెళ్తే 5 కిలోమీటర్స్ చిత్తూరు. చెన్నై 158. బెంగళూరు రైట్ కి వెళ్తాం ఇప్పుడు మనము. ఓకే, హైవే ఎక్కేస్తామా ఇది. చిత్తూరుకి అయితే వచ్చేసినాం మనము. మహాసముద్రం టోల్ ప్లాజా ఇది. చిత్తూరు దాటంగానే అయితే ఉంటది మహాసముద్రం టోల్ ప్లాజా. ఈ ఊరు పేరు వచ్చేసి సంక్రాంతిపల్లి. బాగుంది. బెంగళూరు వచ్చేసి 163 ఉంది, కోలార్ 98, ఇంకా 168 కిలోమీటర్లు అయితే ఉన్నది బెంగళూరు. ఎస్విబిటి ఇంకోటి అయితే ఆగింది చూడండి. బెంగళూరుకే కదా అది, బెంగళూరు బండి అది. దగ్గర చిత్తూరు నుంచి చూస్తున్నాం. ఇది రోడ్ అంతా సిమెంట్ రోడే ఉంది. ఇది 4 లైన్సే ఉంది. మధ్యలో కొంచెం బ్రేకప్ ఉన్నదంట. బాబాయ్ అయితే తోలుతుండు బండి. ఇది మొగిలి ఘాట్ అంట. ఇంత ముందు పెద్ద ఘాట్ ఉండే, ఇప్పుడు తీసేసి 4 లైన్ అయితే చేసిర్రు. చూడండి అప్ ఎక్కుతుంది మెల్లగా. మొగిలి ఘాట్ బండ్లు అయితే స్లో అయిపోయినాయి చూడండి. ఈ అప్ అయితే పెద్దగానే ఉంది, మెల్లగా ఎక్కుతున్నాయి. పలమనేరు ముంగట 12 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్లీ ఇది పలమనేరు ఘాట్ కూడా అంటారు. ఈ ఘాట్ అప్పుడు నేను తిరిగిన శబరిమల తిరిగేటప్పుడు అయితే తిరిగిన ఇది. ఇప్పుడు మొత్తం తీసేసి 4 లైన్స్ రోడ్ అయితే వేసారు. ఇది ఇంకా ఇది ఘాట్ అని ఏమన్నారు, ఒక గడ్డ. చూడండి ఇంకా ఉంది ఘాట్. ఇది ఇంకో 10 కిలోమీటర్లు ఉంది పలమనేరు. కోలార్ 80, బెంగళూరు 143. NH4 హైవే ఇది. రోడ్ అయితే బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు డౌన్ దిగుతున్నాం అన్నట్టు మనం. పలమనేరు 5 కిలోమీటర్స్. బెంగళూరు 134 ఉంది. ఇక్కడ నుంచి కుప్పం లెఫ్ట్ చూపిస్తుంది 75 కిలోమీటర్స్. మనమైతే స్ట్రేట్ వెళ్ళిపోతాం. చూడండి అదే కుప్పం 74, బెంగళూరు 134. కర్ణాటకలకు అయితే ఎంటర్ అయినాం. బెంగళూరు 121, ముంబై 1052. అబ్బో, కర్ణాటక ఆర్టీఓ ఆఫీస్ అయితే వచ్చినాం మనము. బెంగళూరు ఇంకా 112 కిలోమీటర్లు ఉంది. ఇది ముల్బాగ్ బైపాస్ అంట. ఇది ముల్బాగ్ బైపాస్. ఇంకా ఈ నుంచి అయితే 100 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు. చూడండి రోడ్ అయితే బాగానే ఉంది. మధ్యలో ఏంటంటే ఫ్లైఓవర్స్ కడుతున్నారు కాబట్టి కొంచెం డైవర్షన్ ఉన్నది. కోలార్ అయితే ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. చూడండి రాముడి విగ్రహం అయితే పెట్టిరు ఇక్కడ, రామ్ మందిర్. టైం అయితే 10 to 6 అవుతుంది, 10 నిమిషాలకు 6. రైట్ సైడ్ అంతా కోలార్. మనము కోలార్ బైపాస్ లో అవుతున్నాము. టైం అయితే 6 అయింది. ప్రజెంట్ అయితే కోలార్ లో ఉన్నాం మనము. బెంగళూరు ఇంకా 67 కిలోమీటర్స్ ఉన్నది. 6 o'clock కోలార్కి అయితే ఏరినాము. నాకు తెలిసి 7:38 లోపు అయితే పార్కింగ్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నా. బాడీ బిల్డింగ్ ప్రకాష్. ఓకే,
టైం అయితే 6:10 అయింది. ఇప్పుడే తెల్లారింది. ఇంకో బెంగళూరు ఒక 50 కిలోమీటర్లు ఉంది మనకు. బాబాయ్ తోలుతుండు. చంద్రగిరి తిరుపతి కాంచెల్ అయితే బాబాయ్ తోలుతున్నాడు. ఈ నుంచి హౌస్ కోట్ అయితే 25 కిలోమీటర్లు ఉంది. టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడే తెల్లారుతుంది. అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి లైన్ గా. ఇది మొత్తం ఇండస్ట్రీస్ ఏరియా అనుకుంటా. మొత్తం ఫ్యాక్టరీస్ అవుతున్నాయి ఈ రూట్లో. ఇక్కడ హౌస్ కోట్ 18 కిలోమీటర్లు ఉంది. కేఆర్పురం 31 కిలోమీటర్స్. బెంగళూరు సిటీలకు అయితే ఎంటర్ అయినట్టే దగ్గర. టైం అయితే 6:30 కావస్తుంది. బెంగళూరు వాల్వో షోరూమ్ ఇది. చూడండి బోర్డు కనబడుతుందా? వాల్వో ట్రక్స్ బస్సెస్ ఇక్కడ నుంచి వస్తాయి మనకు. ట్రైనింగ్ కూడా ఇక్కడనే ఇస్తారు బెంగళూరులో మనకు. చూడండి వాల్వో ట్రక్స్ ఎట్లా ఉన్నాయా. బెంగళూరు 31 కిలోమీటర్స్ అవుతుంది. మైసూర్ 172, హైదరాబాద్ 595. మనం ఇక్కడైతే కలుస్తున్నాము. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు చూడండి ఎట్లా ఉందో. ఇటు హైదరాబాద్ నుంచి వస్తుంది, మైసూర్ నుంచి వచ్చేది, ప్లస్ మనం కలిసేది అన్నట్టు. ఇది మనమైతే స్ట్రేట్ వెళ్తాం ఇప్పుడు. ఇది బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ అంట. చాలా బాగుంది ఔటర్ రింగ్ రోడ్. దేవనహల్లి హౌస్ కోట్ బస్ స్టాండ్. ఇది రైట్ సైడ్ ఉంటుంది చూడండి. ఇదే హౌస్ కోట్ బస్ స్టాండ్. ఇంకా 27 కిలోమీటర్లు ఉంది. టైం అయితే 6:40 అయింది. బెంగళూరు ఇంకా 27 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడే హౌస్ కోట్ దాటినాము. బాబాయ్ అయితే తోలుతున్నాడు. నాకు తెలిసి 7:30, 8 కల్లా అయితే పార్కింగ్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నా. వెళ్ళిపోతాం బాబాయ్? 8 o'clock వరకు అయితే పార్కింగ్కి వెళ్ళిపోతాము. హౌస్ కోట్ టోల్ ప్లాజా అయితే వచ్చింది. ఇక బెంగళూరుకి ఇదే లాస్ట్ టోల్ ప్లాజా అనుకుంటా. లాస్ట్ టోల్ ప్లాజా హౌస్ కోట్. కేఆర్పురం 10, మార్తాలి 19, వైట్ ఫీల్డ్. బెంగళూరు సిటీకి అయితే ఎంటర్ అయినాం. చూడండి ఇక బిల్డింగ్లు కనబడతాయి. మనం అన్ని బిల్డింగ్లు చూద్దాం ఇప్పుడు. కేఆర్పురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇక కేఆర్పురం, ఇదే కేఆర్పురం బస్ స్టాండ్. టైం వచ్చేసి 6:55. మెజెస్టిక్ స్టేట్ రామ్మూర్తి నగర్ రైట్ టిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాము. టిన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ కేబుల్. టిన్ ఫ్యాక్టరీ డ్రాప్ అయితే అయిపోయింది. ముంగటికి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనకకైతే వెళ్ళాలి మనం. ఇక్కడ యూటర్న్ తీసుకొని అయితే వెళ్తాం మళ్ళీ బెంగళూరులో మనం టిన్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ మార్తాలియా, మహాదేవ్పూర్, మార్తాలి, కళామందిర్, తర్వాత మల్టీప్లెక్స్, హెచ్ఆర్ లేఅవుట్. 7 o'clock అయితే మార్తాలికి అయితే వచ్చేసినాం. దీని నుంచి ఇంకొక 1/2 hour అయితే పార్కింగ్కి వెళ్ళిపోతాం. ట్రాఫిక్ పాయింట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాం. అది తెలిసి 5 అంటే 5 to 12, 14 hours బెంగళూరు జర్నీ. చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు ఖమ్మం టు బెంగళూరు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ 7:45 అయింది. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద అవుతున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్ వస్తుంది. అది దాటంగానే చందాపూర్, అత్తివెల్లి. పార్కింగ్ అయినాక చెప్తాను. ఇంకా 1 eternity later. ఫైనల్ గా అయితే అత్తిబెల్లి పార్కింగ్ అయితే వచ్చేసినాము. 8:15 అయితే వచ్చినాము. డీజిల్ కొట్టించుకొని పార్కింగ్ అయితే వచ్చినాం. ఆ బండి అయితే ఎగ్జాక్ట్లీ రైట్ టైంలోనే ఉన్నది. ఖమ్మం టు బెంగళూరు. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. ప్రతి రోడ్డును, ప్రతి ఊరు అయితే చూపించినాను. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన వెంబడే ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి. ఇంకో మా సాంబశివరావు అన్న.